ప్రియమైన మహిళా ప్రేక్షకులకి జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. స్త్రీలు ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యల్లో PCOS ఒకటి. దీనిని పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఈ సమస్యతో ముడిపడిన మరో సమస్య ఇన్ఫర్టిలిటీ. హార్మోన్స్ అసమానతలు PCOS లో ముఖ్య లక్షణం. ఫలితంగా గర్భం దాల్చే ఆలోచన ఉండే స్త్రీలలో ఆ కల ఫలించకపోవచ్చు. ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో PCOS సమస్య గర్భధారణపై చూపగల ప్రభావం గురించి తెలుసుకుందాం. పెళ్లయ్యి పిల్లలు కలిగే స్థాయిలో ఉండే స్త్రీలలో అత్యంత సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్య పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ లేదా PCOS. గర్భధారణ జరగకపోవడానికి PCOS కి ఏదైనా సంబంధం ఉందా అని చూస్తే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. నెలసరి సమయానికి రాకపోవడం, గర్భానికి అత్యవసరమైన అండోత్పత్తి సరిగ్గా జరగకపోవడం, పురుష సంబంధ హార్మోన్స్ అధికంగా ఉత్పత్తి కావడం ఇవి పాలిసిస్టిక్ సమస్యలో ముఖ్య లక్షణాలు. PCOD అనేది కామనెస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య. దీని ఇన్సిడెన్స్ ఇస్ అబౌట్ 20 to 22% ఇన్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్, అంటే టీనేజ్ నుంచి 40 years వరకు. వీళ్ళలో బాడీలో జనరల్గా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉంటాయి. దీని ఇంబ్యాలెన్స్ వల్ల ఇది వస్తుంది. తర్వాత వీళ్ళల్లో మేల్ హార్మోన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ PCOD ఉన్న వాళ్ళల్లో లక్షణాలు ఏంటంటే అధిక బరువు, ఒబిసిటీ, తర్వాత నెలసరి సమస్యలు. కొంతమందికి చాలా తక్కువగా అవ్వడము, నెల కరెక్ట్గా రావడము కానీ తక్కువగా అవ్వడము, కొంతమందికి 2-3 నెలలు 6 నెలలు కూడా రాకపోవడము, వాళ్ళల్లో స్టార్ట్ అయిన తర్వాత రక్తస్రావం ఆగకపోవడము. నెక్స్ట్ హైపర్ ఆండ్రోజనిజం అంటారు. వీళ్ళకైతే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయో వీళ్ళల్లో ఈ వేరే సిమ్టమ్స్ కనిపిస్తాయి. అవి ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ లైక్ చిన్ మీద, పొట్ట మీద, తర్వాత మొటిమలు, యాక్నే అంటారు, తర్వాత జుట్టు ఊడిపోవడము. ఇంకా ఫైనల్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఇన్ఫర్టిలిటీ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది PCOD ఉన్న వాళ్ళలో. ఇన్ఫర్టిలిటీతో పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళల్లో ఆల్మోస్ట్ 40%లో మనం PCOD సమస్య చూస్తాము. ఇప్పుడు కొంతమంది స్త్రీలలో పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తాయి, వాళ్ళు సన్నగానే ఉంటారు, కానీ ప్రెగ్నెన్సీ రాదు. కానీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళితే అప్పుడు స్కాన్స్ చేసి వేరే టెస్ట్ చేసి వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు PCOD ఉన్నది. అందుకని వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్లో మరో సాధారణ లక్షణం శరీర బరువు పెరుగుతూ ఉండడం. అది కూడా ఎందుకో తెలియని అకారణ బరువులా కనిపిస్తుంది. PCOS సమస్య ఉన్న స్త్రీలు అది తెలుసుకోలేక శరీర బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తూ ఉంటారు. కానీ శరీర బరువు తగ్గదు. ఒకే తరహా ఆహారపు రొటీన్ అనుసరిస్తున్న PCOS లేని స్త్రీలతో పోలిస్తే PCOS ఉన్న స్త్రీలు అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. PCOS సమస్య కారణంగా అసలు బరువు ఎందుకు పెరుగుతారని చూస్తే PCOD ఉన్న వాళ్ళల్లో అధిక బరువు అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఈ PCOD ఉన్న వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. దీంట్లో ఏమవుతుందంటే మన బాడీలో ఫ్యాట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎండోక్రైనల్ గ్లాండ్. ఈ ఫ్యాట్ వల్ల మనకి ఈ స్టిరాయిడ్ హార్మోన్స్ స్టిరాయిడోజెనసిస్ అవుతుంది. ఆ తర్వాత ఇవి మనకి ఆండ్రోజన్స్ అనేవి అంటే మేల్ హార్మోన్స్ అనేవి ఈస్ట్రోజన్కి కన్వర్ట్ అవుతుంది ఈ ఫ్యాట్ వల్ల. PCOD పేషెంట్స్లో ఏమవుతుందంటే బాడీ ఇన్సులిన్ నార్మల్గా సెక్రీట్ అవుతున్నా రియాక్ట్ అవ్వదు. బాల్గా ఇన్సులిన్ చేసే పనేంటి, మనం తిన్న వాటిలో స్టార్చ్, షుగర్స్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీలో మార్చడం. కానీ ఈ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఎందుకంటే బాడీ ఇన్సులిన్కి రియాక్ట్ అవ్వదు కాబట్టి ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్యాట్ కన్వర్ట్ అవ్వదు. ఈ ఫ్యాట్ కన్వర్ట్ అవ్వకుండా ఈ ఫ్యాట్లో ఉన్న ఆండ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అవసరం లేని హార్మోన్స్కి కన్వర్ట్ అవుతాయి. ఆ అవసరం లేని హార్మోన్స్ మళ్ళీ PCODకి దారితీస్తాయి. దీనివల్ల వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతుంది. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇక PCOS వెనుక మరో ఆరోగ్య సమస్య హైపోథైరాయిడ్ కండిషన్. సరైన మోతాదుల్లో థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కానందువల్ల ఈ పరిస్థితి వస్తుంది. తిన్న ఆహారాలు శరీర అవసరాలకు కావలసిన శక్తి రూపంలో ఖర్చు కాక మరింత తినే పరిస్థితి కలగడం, మళ్లీ తినడం, ఇలా మెటబాలిక్ ఫంక్షన్ సరిగ్గా జరగకపోవడం కూడా అధిక శరీర బరువుకి కారణం కావచ్చు. థైరాయిడ్ హార్మోన్
ఎక్కువగా ఉండడం వల్ల ఈ TSH ఏదైతే ఉందో మనకి సిమిలర్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓవేరియన్ వాల్యూమ్ పెరగడము, దాంట్లో సిస్ కనిపించడము. సో ఈ హైపోథైరాయిడ్ వల్ల ఇన్సులిన్ కూడా బాడీలో పెరుగుతుంది. సో మనం PCOS ఉన్న పేషెంట్స్లో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి, సబ్ క్లినికల్ థైరాయిడ్ అంటారు. దెన్ ఈ రెండు కలిపి PCOS ఉన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ కంపల్సరీగా టెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రెండు సిమిలర్ సిమ్టమ్స్ కాజ్ చేస్తాయి, లైక్ వెయిట్ గెయిన్, ఓవరీస్లో సిస్ట్లు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మనకు థైరాయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అవి కూడా తగ్గుతుంది. కంబైన్డ్గా థైరాయిడ్ అండ్ PCOSకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు తొందరగా ఈ లక్షణాలన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. అండోత్పత్తికి సహకరించేవి సిస్టులు అనబడే నీటి బుడగల్లాంటి నిర్మాణాలు. ఇవి ఓవరీల ఉపరితలంపై ఏర్పడతాయి. ఇవి ఉండాల్సిన సంఖ్య కంటే అత్యధికంగా ఉండడం కూడా PCOS లక్షణమే. కేవలం వైద్య పరీక్షలతో తప్ప ఇది బయటపడే అవకాశం లేదు. PCOS సమస్య ఎందుకొస్తుంది, అది గర్భధారణని ఎలా ఆపుతుందో చూశాం. మరి PCOS ఉన్న స్త్రీలు ఆ సమస్య నుంచి బయటపడి గర్భం దాల్చే వీలుందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ సమస్య తీవ్రత అది ఉన్న అందరిలో ఒకే మోతాదులో ఉండకపోవచ్చు. ఈ సమస్య అసలు రాకుండా అడ్డుకోలేం. అలాగే సమస్య ఉన్నవారిలో పూర్తిగా నయం చేయలేం, కానీ నియంత్రించవచ్చు. PCOS సమస్యతో బాధపడుతున్న స్త్రీలు తమ లక్షణాల తీవ్రత మేరకు వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా సమస్యని నిర్ధారణ చేయలేము. ఇందుకు సాధారణ రక్త పరీక్షలు అవసరం పడతాయి. PCOS నిర్ధారణ గురించి వైద్యులు మాట్లాడుతూ, కామన్ గా చేసే టెస్ట్ PCODకి అల్ట్రాసౌండ్ లో కూడా దెర్ ఆర్ సర్టన్ మార్కర్స్. అంటే ఇప్పుడు మీకు 2 to 8 mm డయామీటర్ లో ఉన్న ఫాలికల్స్ మోర్ దెన్ 10 ఈచ్ ఓవరీలో ఉంటే గానీ మనం PCOD అని దాన్ని నిర్ధారించకూడదు. దీనితో పాటు అలా ఉన్నా కూడా ఇట్ కెన్ వేరే కండిషన్స్ లో కూడా ఓవరీ అట్లా ఉండొచ్చు. సో దానివల్ల మనము వేరే హార్మోనల్ టెస్ట్ అనేవి కంపల్సరీ చేయాలి. దీంట్లో వచ్చే హార్మోనల్ టెస్ట్ ఏంటంటే LH, FSH, ప్రొలాక్టిన్, ఫాస్టింగ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ ఇన్సులిన్, తర్వాత థైరాయిడ్ టెస్ట్ లైక్ T3, T4, TSH ఇవన్నీ కంపల్సరీ చేసి రెండు కంబైన్డ్గానే మనం డయాగ్నోస్ చేయాలి. PCOS సమస్య ఉన్న స్త్రీలందరికీ కూడా చికిత్స అవసరం ఉంటుందా అంటే సమస్యని ఎదుర్కొంటున్న అందరిలో ట్రీట్మెంట్ ఒకే విధంగా ఉండకపోవచ్చు. పెళ్లి కాని అమ్మాయిల్లో, అలాగే గర్భం ప్లాన్ చేసుకోనటువంటి స్త్రీలలో ఈ సమస్య ఉంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ మాత్రల ద్వారా సమస్యని నియంత్రించవచ్చు. ఈ మందులు హార్మోన్ స్థాయిలను కావలసిన మేరకు నియంత్రించి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేందుకు పనిచేస్తాయి. అన్మ్యారీడ్ గర్ల్స్లో వీళ్ళకి ఏంటంటే కొంతమందికి నెలసరి ఫస్ట్ థింగ్ PCOD మేనేజ్మెంట్లో మనం చెప్పేది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే బ్యాలెన్స్డ్ కరెక్ట్ డైట్ తినడము, అంటే ఫ్యాటీ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ ఆపేసి దాని సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి రెగ్యులర్గా 45 minutes to 1 hour 5 days a week కంపల్సరీ చేయాలి. ఇది రొటీన్ మన లైఫ్ స్టైల్లో వచ్చేయాలన్నమాట, బ్యాలెన్స్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఇది కాకుండా ఇప్పుడు అన్మ్యారీడ్ గర్ల్స్ వాళ్ళకి నెల కరెక్ట్గానే వస్తుంది, కానీ కొంచెం అవుతుంది. వాళ్ళకి ఏమీ మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ ఏమి ఉండదు. వాళ్ళు జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని ఫాలో అప్ అవుతూ ఉండాలి. ఇంకా కొంతమందికి 3 months 4 monthsకి వచ్చి నెల రోజులు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో దీనికి వీళ్ళకి ఏంటంటే మనం హార్మోన్స్ ఇస్తామండి కంట్రోల్ చేయడానికి. 3 to 6 months హార్మోన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ 1 to 2 years రెగ్యులర్గా అవుతుంది, అన్లెస్ అండ్ అంటిల్ మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యి మళ్ళీ ఈ ప్రాబ్లం రికర్ కాకుండా. ఇది అన్మ్యారీడ్ గర్ల్స్లో మనం ఫాలో అయ్యే ట్రీట్మెంట్. PCOD ఉంది, రీసెంట్గా మ్యారేజ్ అయింది, దే డోంట్ వాంట్ ప్రెగ్నెన్సీ, బట్ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే మహిళల్లో ఎవరికన్నా PCOD ఉంటే తొందరగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం మంచిదని చెప్తాము. అయినా దే డోంట్ వాంట్ ద ప్రెగ్నెన్సీ. అప్పుడు మనం ఏం చేస్తామంటే సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి, హార్మోన్స్ కంట్రోల్ అవ్వడానికి వి గివ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల హార్మోన్స్ రెగ్యులేట్ అయ్యి నెలసరి కరెక్ట్గా రావడము, తర్వాత ఏదైతే హిర్సుటిజము, యాక్నే ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో వీళ్ళల్లో 3 to 6 months వి అడ్వైజ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. గర్భధారణ ప్లాన్ చేసుకుంటున్న మహిళలు PCOS సమస్యని ఎదుర్కొంటూ ఉంటే చికిత్స వేరే విధంగా ఉంటుంది. ఈ చికిత్స ముఖ్య లక్షణం ఏంటంటే ఓవ్యులేషన్, అంటే అండోత్పత్తి సరిగ్గా జరిగేటట్టు చూడటం, ఫలితంగా పీరియడ్స్ ని క్రమబద్ధీకరించి గర్భధారణ సాధ్యపడేలా చేయడం. PCOS లో భాగంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ ఉంటే మాత్రం కొన్ని ప్రత్యేక మెడికేషన్స్ ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు.
పీసీఓడి ఉంది అండ్ దే వాంట్ టు ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ, అంటే గర్భం కోసం ట్రై చేస్తున్నారు. వీళ్ళల్లో ఏంటంటే ఫస్ట్ ఈ హార్మోన్ టెస్ట్ స్కాన్లు అన్నీ చేసుకొని, ఒకవేళ థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ హార్మోన్ ఇస్తాము. ఆ తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వకపోవడమే కారణం కాబట్టి దీంట్లో ఏంటంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి, మెడిసిన్స్ అనేవి ఇస్తాం. ఇవి ఏ విధంగా ఉంటాయంటే టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి. సో ఇలా ఒక 6 months అన్న ట్రై చేస్తాం. మ్యాక్సిమం 60 to 70% ఆఫ్ పీపుల్ కన్సీవ్ అయిపోతారు. బట్ కొన్ని రెసిస్టెంట్ కేసెస్ ఉంటాయి, లైక్ ఆఫ్టర్ 6 months 8 months ట్రీట్మెంట్ తర్వాత కూడా కన్సీవ్ కారు. వాళ్ళకి లాస్ట్ ఆప్షన్గా ఏమిస్తామంటే లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. సర్జరీ లాప్రోస్కోపీ ద్వారా ఈ నీటి బుడగలు ఏవైతే ఉన్నాయో అవి బర్స్ట్ చేస్తామన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఇది ఆ బుడగలన్నీ బర్స్ట్ చేస్తాం కాబట్టి దీనివల్ల హార్మోన్స్ రెగ్యులేట్ అయ్యి ఫస్ట్ 6 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. పీసీఓఎస్ సమస్య ఉండి తల్లి కావాలనుకునే స్త్రీలు తమకున్న లక్షణాలను గమనించుకుని సాధ్యమైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ కాగలవు. మందులు, ప్రొసీజర్స్ లేకుండా పీసీఓఎస్ సమస్యని పరిష్కరించుకునే వీలుందా అని మీరు అడగచ్చు. కొందరిలో వైద్య పద్ధతులతో సమస్య పరిష్కారమైతే మరికొందరిలో ఎలాంటి మందులు లేకుండా ఆహార వ్యాయామ నియమాలతో పీసీఓఎస్ సమస్యని తగ్గించుకొని తల్లి కావాలనుకునే కల నిజం చేసుకోవచ్చు. పెరుగుతున్న పీసీఓఎస్ సమస్యల నేపథ్యంలో జరుగుతున్న పలు పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన అంశాలను మనందరి దృష్టికి తీసుకొచ్చాయి. ప్లాస్టిక్తో, నాన్ స్టిక్ మెటీరియల్తో తయారు కాబడిన కంటైనర్స్లో నిల్వ ఉండే ఆహారాలను తినడం, తాగడం ద్వారా పీసీఓఎస్తో పాటు డయాబెటిస్ టైప్ 2, ఊబకాయం లాంటి సమస్యలొచ్చే రిస్క్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ కంటైనర్స్లో ఉండే కెమికల్స్ శరీరంలో హార్మోన్ అసమానతలకి దారితీస్తాయని తెలుస్తోంది. అందుకే అవి వాడకుండా ఉంటే మంచిది. పీసీఓఎస్ సమస్యని అధిగమించాలంటే చేయవలసిన ముఖ్యమైన పని శరీర బరువు నియంత్రించుకోవడం. పీసీఓఎస్ ఉన్న స్త్రీలలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ కూడా ఉండడం వలన బరువును తగ్గించుకోవడం అనేది అంత సులువుగా అయ్యే పని కాదు. కేవలం పట్టుదలతో ఈ లక్ష్యం సాధ్యపడుతుంది. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇది ఉండడం వల్ల టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఇదేంటంటే we cannot prevent this కాబట్టి అట్లీస్ట్ వచ్చినప్పుడు we just need to modify our lifestyle, diet and exercise and medicines కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. పీసీఓఎస్ సమస్య ఉన్న స్త్రీలు కన్సీవ్ కాదలుచుకుంటే ముందుగా చేయాల్సినది బాడీ వెయిట్ తగ్గించుకోవడం. కేవలం డైట్తో మాత్రమే ఇది సాధ్యపడదు. వ్యాయామాలను నిర్ణీత మోతాదుల్లో చేయడం ద్వారా ఆ అదనపు కిలోలను కరిగించి గర్భధారణ కలని నిజం చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా అధిక బరువును తగ్గించుకుని ఫిట్గా తయారవచ్చో ఇప్పుడు చూద్దాం. ఎక్సర్సైజ్ అనేది పీసీఓఎస్ ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే వల్ల బెనిఫిట్స్ వచ్చి మనకి ఒంట్లో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది, అట్లనే బరువు తగ్గి కొలెస్ట్రాల్ అనేది ఒంట్లో తగ్గుతుంది. అది కాకుండా బాడీ కాంపోజిషన్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అనేది కూడా పెరుగుతుంది. ఓవ్యులేషన్ ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. ఇన్సులిన్ అనేది పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది, అంటే ఒంట్లో పని చేయాల్సినట్టు ఇన్సులిన్ పని చేయదు. ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే బాడీలో ఉన్న గ్లూకోజ్ ఎక్కువ వాడకం జరుగుతుంది ఎక్సర్సైజ్ వల్ల. దీనివల్ల ఒంట్లో ఇన్సులిన్ అవసరం ఎక్కువ పడదు, సో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. అదే కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఫ్యాట్ కరిగి వెయిట్ కూడా తగ్గుతుంది. ఇందాక మీరు విన్నట్టు టెస్టోస్టిరాన్ ఒంట్లో ఎక్కువ అవ్వడం వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే అన్వాంటెడ్ హెయిర్ రావడం కానీ, యాక్నీ కానీ. సో ఇన్సులిన్ రెగ్యులేట్ అయితే మీకు టెస్టోస్టిరాన్ కూడా రెగ్యులేట్ అవుతుంది. బెస్ట్ ఎక్సర్సైజ్ పీసీఓఎస్కి అంటూ ఒకటి అని చెప్పడానికి ఉండదు. కార్డియో ఎక్సర్సైజెస్ చాలా మంది చెప్తారు చెయ్యాలి అని. కార్డియో ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, 60 minutes a day హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని కార్డియో అంటారు. అంటే హార్ట్ రేట్ పెరగాలి, హార్ట్ రేట్ పెరిగి ఒంట్లో ఎనర్జీ పెరుగుతుంది, ఎనర్జీ పెరిగి క్యాలరీస్ ఎక్కువ వాడతాం, సో దాన్నే కార్డియో అంటారు. కార్డియో అంటే మీరు జాగింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు. మామూలుగా వాకింగ్ మీద కార్డియో అంటారు, కానీ వాక్ చేసేది కొంచెం ఫాస్ట్గా వాక్ చేయాలి. రెగ్యులర్గా వాక్ చేస్తే ఒక 200 క్యాలరీస్ వాడతామేమో, ఫాస్ట్గా వాక్ చేస్తే 400 వాడతాం. అట్లనే ట్రెడ్మిల్ మీద వాక్ చేసి కొంచెం స్పీడ్ ఎక్కువ చేసి జాగింగ్ చేస్తే 600 వాడతాం. దాన్నే కార్డియో అంటారు. కానీ 60 minutes a day చేయాలి, 3 to 6 days a week వరకు దీన్ని చేయొచ్చు, దీన్ని కార్డియో అంటారు. పీసీఓఎస్ లో అధిక బరువు సమస్య ఉండనే ఉంటుంది. దీన్ని కేవలం వ్యాయామాల ద్వారా మాత్రమే కాదు, చక్కటి డైట్ ప్లాన్ చేసుకోవడం ద్వారా
మరింత త్వరగా సత్ఫలితాలను సాధించవచ్చు. కార్బోహైడ్రేట్స్ ని వివిధ రూపాల్లో తీసుకోవడం ద్వారా, అలాగే ప్రోటీన్ శాతం అధికంగా ఉండే ఆహారాలను తినడం ద్వారా బాడీ వెయిట్ ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తినే కంటే కూడా చిన్న మొత్తాల్లో ఎక్కువసార్లు ఆహారం తినడం చాలా ముఖ్యం. సో జనరల్గా మనకు లార్జ్ మీల్స్ కన్నా స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్ ప్యాటర్న్ అనేది చాలా మంచిది. ఎందుకు అంటే మనం ఒకటేసారి లార్జ్ మీల్ తీసుకుంటే కనుక ఈ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది, ప్లస్ మెటబాలిక్ రేట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. లాంగ్ గ్యాప్స్, ఇప్పుడు మనం లార్జ్ మీల్ తీసుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేలో 2 or 3 times తీసుకుంటే కనుక ఈ గ్యాప్ ఉండడం వల్ల మన మెటబాలిజం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ మెటబాలిజం ఎప్పుడైతే తగ్గిపోతుందో మన వెయిట్ గెయిన్కి దారి తీస్తుంది అనమాట. సో ఇది అవాయిడ్ చేయడం కోసము మనము స్మాల్ మీల్స్ అంటే ఇప్పుడు నార్మల్గా బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నరే కాకుండా ఇన్ బిట్వీన్ స్మాల్ స్నాక్స్ లైక్ సమ్ డ్రింక్స్ లైక్ బటర్ మిల్క్ కానివ్వండి, కోకోనట్ వాటర్ కానివ్వండి, లేదా ఏదైనా ఫ్రూట్ కానివ్వండి, ఆర్ సమ్ మేబీ అరౌండ్ 20 to 30 grams ఆఫ్ డ్రైడ్ ఫ్రూట్స్ అండ్ నట్స్, ఇలాంటివి మనము ఇన్ బిట్వీన్ మీల్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈవెన్ కార్బోహైడ్రేట్స్, ఎస్పెషల్లీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ కూడా మనకు డయట్లో చాలా అవసరం ఉంటుంది. తల్లి కావాలని కోరుకునే స్త్రీలు పీసీఓఎస్ నుంచి బయటపడాలంటే ముందుగా శరీర బరువు తగ్గించుకోవడం, అటు తర్వాత ఆహారపు అలవాట్లలో మార్పులు తెచ్చుకోవడం, వైద్య సహాయం అవసరత ఉంటే అది తీసుకోవడం, ఈ సూత్రాలు పాటిస్తే తప్పక గర్భధారణ దిశగా ముందడుగు వేసినట్టే. అత్యంత సాధారణ సమస్య అయిన పీసీఓఎస్ లక్షణాలను గమనించుకొని తల్లి కావాలనుకునే స్త్రీలు అశ్రద్ధ చేయకుండా వైద్య సహాయం తీసుకుని ఆహార వ్యాయామ నియమాలు పాటిస్తే హ్యాపీ ప్రెగ్నెన్సీ సాధ్యం. గర్భధారణకు సంబంధించి మరిన్ని విషయాలు మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం.